అన్నప్పుడు నువ్వు దేవుడిలో ఉండు. ఏంటది? ఇది సరిపోద్ది నేను దేవుడిలో ఉండడానికి. వావరక్షణ ఆలోచనలు ఏంటంటే, ఎక్కువ సంపాదించిన తర్వాత నేను దేవుడిలోకి వస్తాను, ఎక్కువ కూడబెట్టుకొని వరుసగా దేవుడి పని చేసేస్తాను. ఉండాలి అన్నట్లు. సరిపోదు, ఇంకా కూడబెట్టుకొని ఒక సంవత్సరం టైం, నెక్స్ట్ న్యూ ఇయర్తో నిర్ణయం తీసుకుంటాం, అప్పుడు దేవుడి పని చేస్తాను. దీన్ని వాయిదా అంటారు లేదా? ఉన్నది సరిపోద్ది, ఉన్నది సరిపోద్దిరా, ఉన్నది సరిపోద్ది, ఉండు దేవుణ్ణిలో. కూడబెట్టుకొని ధనవంతుడిలాగా ఆ రాత్రికి నీ ప్రాణం పోతే వెర్రోడు అంటాడు, వెరీ గుడ్ అంటాడు దేవుడు. వెరీ గుడ్, నువ్వు బాగా సంపాదించాలనుకున్నావు కానీ టైం అయిపోయింది. వెర్రోడా, తప్పు నీది, సైడ్కి రా అంటాడు. ఇంకా ఉన్ని దానిలో మనం పని చెయ్యాలి, దేవుడి పని. నీకోసం కాదు ఈ భూమి మీద బ్రతికేది. దేవుడు నేను పెంచుతున్నాడే, కృతజ్ఞత ఏది నీకు ఉందా? నీకు సమర్థించుకోవడం, ఇలా సమర్థించుకునే వాళ్ళందరికీ బైబిల్లో ఒక మంచి వాక్యం ఉంది, సరైన వాక్యం. అది టాటోలా ఉండిపోద్ది అలా మనసుకి, మర్చిపోకూడదు. మీరు అగ్గి గ్రంథం తీయొద్దు. అగ్గి గ్రంథం 1వ అధ్యాయం మొత్తం మీరు చదివితే అలాంటి వాళ్ళ కోసం ఉంది అక్కడ. ఏదైతే అధిక సంపాదన సంపాదించాక నేను సేవ చెయ్యాలి అని అనుకుంటున్నారో, లేదా దేవుడి పనిలో ఉండాలి, చర్చికి వెళ్ళాలి, ప్రార్థన పరుడుగా ఉండాలి అనుకుంటున్నారో, బైబిల్ చదువుతాను అప్పుడు అనుకుంటున్నారో,